నమస్కారం, నా పేరు అప్పారావు. అందరూ నన్ను స్కీముల అప్పారావు అని పిలుస్తూ ఉంటారు. మీకు ఏ వస్తువు కావాలనుకున్నా సరే సులభమైన వాయిదా పద్ధతుల్లో క్షణాల్లో ఇప్పించేస్తా. हमको तेलुगु नहीं आता, उर्दू में बोलो। నాకు తెలుగు తప్ప వేరే భాష నయ్యి ఆతా హై. क्या है? నువ్వు వెళ్ళు హై, వెళ్ళు. पागल है क्या? భలే గిరాకీ. ఇంకో పార్టీ పడతా. అక్కయ్య గారు నమస్తే. ఎర్రటి ఎండలో బట్టలు మీరే ఉతుక్కుంటున్నారా? అర్రే పోనీలే నాయనా, కట్టుకున్న వాడికి కన్న సంతానానికి లేకపోయినా కనీసం నువ్వైనా అయ్యో పాపం అన్నావు, అంతే చాలు. చచ్చా, బాధపడకండి. అవును, మన ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా? సర్లే, నా బతుకి వాషింగ్ మిషన్ కూడానా? వాషింగ్ మిషన్ లేదా? ఇంట్లో బావగారున్నారా? లేరు, ఉన్నా బట్టలు ఉతకరు. అబ్బే, ఆయన బట్టలు ఉతకడం గురించి కాదు, నేను గోడ దూకి లోపలికి వచ్చి మీకు స్కీముల గురించి చెప్పడానికి. లేరు, జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళాడా? ఆయన ఉద్యోగం అక్కడేగా. అదే విషయం. వరాలిచ్చే దేవత వర్రీసులో ఉన్నట్టుగా మీ ముఖం ఎంత వాడిపోయిందో తెలుసా? మీకు తెలవదు, నాకు తెలుసు. నాకు లేడీస్ సెంటిమెంట్ కొంచెం ఎక్కువలేండి. మీరిలా కష్టపడుతుంటే నేను అస్సలు చూడలేను. మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కి సహాయం చేయడం కోసమే నేను ఈ స్కీముల అప్పారావు అవతారం ఎత్తాను. స్కీమ్లా? ఏ స్కీమ్లు? ఒకటేమిటండి, జడపిన్నుల దగ్గర నుంచి జంబో జెట్ విమానాల వరకు అన్ని సులభమైన వాయిదా పద్ధతుల్లో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకి ₹1 కట్టండి, 5 తులాల బంగారం పట్టుకెళ్ళిపోండి. ₹1 5 తులాల బంగారమా? అంతే. ఇవాళ ₹1, రేపు ₹1, ఎల్లుండి ₹2. ఈ విధంగా జస్ట్ 2 సంవత్సరాల పాటు కట్టాలంతే. ప్రస్తుతానికి మీకు వాషింగ్ మిషన్ కావాలి కాబట్టి వారానికి ఒక్క ₹2 కడతారా? వాషింగ్ మిషన్ ఇప్పించేస్తాను. వారానికి ₹2? ఇంతేనా? అయ్యో, బావగారు ఇంట్లో లేరే? అయితే ఇంకే శుభసూచకం. వెంటనే స్కీములో జాయిన్ అవ్వండి, వాషింగ్ మెషిన్ ఇంటికి తెచ్చుకోండి, రాత్రికి బావగారికి చూపించండి. కిక్కర్ మనకుండా ఒప్పుకుంటారు. త్వరపడండి, అవతల స్టాక్ అయిపోతే మరి నేనేం చేయలేను. అబ్బో, అక్కయ్య గారు సూపర్ ఫాస్ట్ లో ఉన్నారు. ఆల్రెడీ షాప్కి వెళ్ళిపోయారు. అక్కయ్య గారు అంట. ఏమైందమ్మా? ఏం జరుగుతుంది ఇక్కడ? అరే, కెమెరా లేకుండా ఓవర్ యాక్ట్ చేసేస్తుంది. షూటింగ్ అదే బాబు, లూటింగ్. ఆవిడ మెడలో సూత్రాలు ఎవరు తెంపుకుపోయేట. పిల్లలకి టిఫిన్ క్యారేజ్ ఇద్దామని బయటకు వచ్చా. ఎవడో దొంగ సచ్చినోడు వెనక నుంచి వచ్చి పుట్టక్కని తెంపకపోయాడు. వాడు ఎలా ఉంటాడు? ఏ, నువ్వు పెంచుకుంటావా? వాడు ఎలా ఉంటే నీకెందుకయ్యా? తిరిగి వస్తాడా, తెంపుకు పోయింది తెచ్చిస్తాడా? నోర్మి. అక్కయ్య గారు, అయ్యో, 3 కాసులు పెట్టి మొన్ననే చేయించారు. ఎవరు బావగారా? ఏమయ్యా, నీ వయసు ఏంటి, ఆవిడ వయసు ఏంటి? నేను అక్కయ్య గారు అనగానే వెంటనే నువ్వు బావగారు అనేయాలా? కొట్టేనంటే కళ్ళజోడు పగిలిపోద్ది. అక్కయ్య గారు, మీరు బాధపడకండి. ఆడపడుతులు కంట తడి పెడితే అన్నమ్మతో కూడా ముట్టలేని పిచ్చి బ్రదర్ని ఇంట్లో తెలిస్తే నరికి పోగులు పెడతారు. ఇలా జరగడం ఇది 3వ సారి. నా తల్లే, దేని కొరకు మీ చింత? అప్పారావు ఉన్నాడుగా మీ చెంత. ఇది నా స్లోగను. 10 నిమిషాల్లో 3 కాసుల గొలుసు సూత్రాలతో సహా ఇప్పిస్తా. నిజంగానా? నా మాట నమ్మండి. ముందు గొలుసు తీసేసుకోండి, ఆ తర్వాత బావగారిని స్కీముల్లో చేర్పించేద్దాం. వీడెవడే బ్రోకర్ లా ఉన్నాడు? సరే పద బాబు, షాప్ ఎక్కడా? ఈ పక్క సందులోనే. నేను రావాల్సిన అవసరం లేదు, ఈ అడ్రస్ తీసుకెళ్తే సరిపోతుంది. అప్పారావు పంపించాడని చెప్తే మిగతా విషయాలని వాళ్లే చూసుకుంటారు. వస్తా తమ్ముడు. చూడండి అక్కయ్య గారు, బంగారం విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే మీకు అవసరమైతే ఈ అప్పారావు తలుచుకోండి. వెళ్ళండి. అలాగే వస్తా. ఈ గోల్డ్ స్మిత్ గాని ఒక ఆట పట్టిద్దామా? అలాగే. ఏ మిస్టర్? నన్నా మిస్? అవును, ఇలారా. ఏంటి నీ పేరు? స్కీములు అప్పారావు అంటారు. అవును, ఇది రెడీమేడ్ డ్రెస్ కదా, ఎంత కొన్నారు? 2000. 2000? ఇదే నేనైతే ₹5 ఇప్పిస్తా. అదే ఇన్స్టాల్మెంట్ లో 1500కి. అవును, ఈ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ కొన్నారు? మిస్టర్ అప్పారావు, మా ఫేసులు చూడకుండా ఇలా డ్రెస్సుల గురించి, హ్యాండ్ బ్యాగుల గురించి లెక్చర్ ఇస్తావేమిటి? నాకు ఫేసులతో పెద్దగా పని లేదండి, పర్సులు పర్పస్లు అంతే. ఇంతకీ మీకేం కావాలి? మాకు కావలసినవి నువ్వు ఇప్పించలేవు, నీ వల్ల కాదు. అలా అనకండి మేడం, నా పేరే అవసరాల అప్పారావు. వెండి, బంగారం, ఇళ్ళు, డ్రెస్సులు, ప్లాట్లు మీరు అలా అడగండి, నేను ఇలా అరేంజ్ చేసేస్తాను. నాకు ఆ నాకు
అడగండి మేడం, మొహాట పడకండి. ఏం కావాలి? ఎంఏ డిగ్రీనా, డాక్టరేటా? అవేం వద్దు గాని మా ఫ్రెండ్ కి కంప్యూటర్ సెట్ కావాలి. ఓ సిద్ధేనా? ₹1 కట్టండి, కంప్యూటర్ తీసుకోండి. ₹1 అంత చీపా? అవును, ఇవాళ ₹1, రేపు 2, ఎల్లుండి 4, ఆ విధంగా 17 రోజుల పాటు కట్టండి. కంప్యూటర్ మీ సొంతం చేసుకోండి. ఆపండి. అదేంటండి అంత గట్టిగా అరిచారు? మీకు మాత్రమే కావాలా? తప్పకుండా అరేంజ్ చేస్తాను. అమ్ము, నా కోసం ఒక ఇల్లాలు ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అనుమానంగా చూడకండి. డబుల్ కాట్ మంచం ₹70 ఇప్పిస్తాను మాట ఇచ్చాను. అదనమాట విషయం. చూడండి, మీకు ఏది కావాలన్నా సరే ఇది నా అడ్రస్, వెంటనే కాంటాక్ట్ చేయండి. వస్తానండి. ₹1 కంప్యూటరా? వండర్గా లేదు. నీ మొహం స్కీమ్ లో తిరకాసు మీకు అర్థం కాలా. ఇవాళ రూపాయి, రేపు 2, ఇలా 17 డేస్ కడితే ఎంత అవుతుందో లెక్క కట్టు. అమ్మో, ₹1,31,071 అదే దగా మోసం. ఈ విశిష్ట పర్సనాలిటీ గారిని ఒక ఆట ఆడిద్దామా? ఆట అంటే ఎలా? స్కీమ్ చేద్దాం. చెప్తా. స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడ ఆపు. ఇదే స్కీముల పరవిల్లు. రండి. ఎవడయ్యా పొద్దున్నే నిద్ర పాడు చేస్తూ? సారీ, కంగారు పడ్డారా? నేను గాంధీ గారి లాగా సింపుల్ లివింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. చెప్పండి. మేము చిన్న ఇబ్బందిలో ఉండి మీ హెల్ప్ గురించి వచ్చాం. ఏమిటి చందాలా? నాకు ఇష్టం ఉండదు. అబ్బే, చందాలకు కాదండి, మాకు 100 శారీస్ కావాలి. 100 చీరలా? ఏ, మీరందరూ కంబైన్డ్ గా చీరల షాప్ ఏమైనా పెడుతున్నారా? కాదండి, రేపు వాళ్ళ మదర్ పోయిన రోజు. ప్రతి సంవత్సరం ఆ రోజు ఓ 100 మంది పేదవాళ్ళకి చీరలు పంచడం దానికి అలవాటు. కానీ ఈ సంవత్సరం వాళ్ళ ఫాదర్ ఊళ్ళో లేరు. అందుకని మీరు శారీస్ ఇప్పిస్తే ఓ 2-3 వాయిదాల్లో కట్టేస్తానండి. అలాగే 100 చీరలు వాయిదా పద్ధతుల్లో ఇప్పించాలి, అంతే కదా? మీకెందుకు చింత? అప్పారా ఉండగా మీ చెంత 1 మినిట్ లో రెడీ ఇచ్చేస్తా. రండి రండి. ఈ షాప్ ఓనరు నాకు బాగా ఫ్రెండ్ అండి. నేను అడగాలే గానీ ప్రాణాలైనా సరే ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చేస్తాను. నమస్తే అన్న. అది మర్యాద అంటే. మాధవరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సంగతి? మీకు మంచి గిరాకీ తీసుకొచ్చానండి. వీళ్ళకి 100 చీరలు కావాలట. 2 సార్లుగా ఇస్తారు. నేను దానికి హామీ. నమ్మొచ్చా? అదేంటి బాస్ అలా అన్నారు? ఈ అప్పారావు మాట ఎప్పుడైనా తప్పాడా? పైగా వీళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు బాస్. మిస్, మీరెళ్ళి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్. అలాగే. సౌండ్ పార్టీలో ఉందే పిచ్చ సౌండ్, అందుకేగా పికప్ చేశా. ఒక స్టూడెంట్ కుర్రాడికి హీరో హోండా ఇప్పిస్తాను మాటిచ్చా. వస్తా. ఆగు. అడ్వాన్స్ 5,000 కట్టాలి. ఆ సంగతి చెప్తావా? ప్రత్యేకంగా చెప్పాలా? చెప్పాక సౌండ్ పార్టీ అని వాళ్ళే కడతారు. నా కమిషన్ మాత్రం మళ్ళీ వచ్చి తీసుకుంటా. అలాగే, అలాగే. వస్తాను. ఇలాంటివి 100 ప్యాక్ చేయించి బయట జీప్ లో పెట్టించండి. అలాగే మేడం. థ్యాంక్స్ అండి. అప్పారావేడి? అప్పారావు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఇదిగోనమ్మా బిల్లు. అడ్వాన్స్ 5,000 కట్టాలి. అడ్వాన్స్ ఏంటి? అప్పారావు ఇవ్వలేదా? నా దగ్గర తీసుకున్నాడే. అవును, నా ముందుగా ఇచ్చావు. ఇవ్వలేదమ్మా. డబ్బులు ఇచ్చి చీరలు పట్టుకెళ్ళండి. రేయ్, ఆ శారీస్ లోపల పెట్టు. ఛీ, ఎంత ఇన్సల్ట్. ఆ అప్పారావు ఇంత పని చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడెలా? సార్, గా అప్పారావు గాడు కావాలని చేస్తుండు. పెద్ద పార్టీ, పైగా మహిళా జన్మభూమి నడుస్తుంది. జర జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏమంటారా? గా చీరలు ఇచ్చి పంపించేయి. అప్పారావు గారి దగ్గర పైసలు నేను వసూలు చేసుకుంటా. అలాగా? ఆ. అయితే సరే, మీరు వెళ్ళండి అమ్మా. ఆ అప్పారాగడి సంగతి మేము చూసుకుంటాం. రేయ్, ఆ 100 చీరలు జీప్ లో పెట్టు. థ్యాంక్స్ అండి, వస్తామండి. అలాగే. అప్పారావు, ఇదెక్కడ గోలయ్యా బాబు? ఆ పిల్లెవరో నాకు నిజంగా తెలియదయ్యా. అదంతా నాకు తెలియదు. 5,000 ఇచ్చేదానికా నీ వెనకనే ఉంటా. ఖర్చు అంతా నీదే. దాహం అవుతుంది, కొబ్బరి బొండాలు తాగుదాం. నేను తాగను, నాకు పడదు. 2 నేనే తాగుతా. 2 కొబ్బరి బొండాలు కొట్టా. ఆగు. 2 కొబ్బరి బొండాలు ఎంతయ్యా? ₹14 సార్. ఎందుకే? ₹10 కదా. వేరే అలాడకు, స్టేచర్ దెబ్బతింటది. పైసలు చెయ్యి వదిలితే కదా జేబులోంచి ఆడే తీయడానికి. తీసుకుంటాడు. బాబు జేబులోకి వెళ్ళి డబ్బులు తీసుకుని మిగతాదంతా టిప్పు కింద ఉంచుకో. ఇదిగో కొబ్బరి బొండాలు అడుక్కునే టిప్పా. స్టేచర్ 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 నా ముఖానికి. ఆ పిల్ల ఎవరో ఎక్కడ ఉంటుందో